గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానం, అలాగే ఈ ఏడాది మొత్తం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి పరిహారాల గురించి తెలియజేస్తారా గురుగారు? మకర రాశి వారికి ఏళ్ళనడిసి వెళ్ళిపోయింది. అవును. కుంభరాశి వారికి ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఉంది. కానీ గత 5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి ఏళ్ళనాటి శని ప్రభావం ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నా వీళ్ళకి అంతకు ముందు ఉన్నటువంటి కష్టాలు తీరిపోయేటువంటి పరిస్థితిలో కనపడుతుంది. ఓకే. ఎందువల్ల ఏళ్ళనాటి శని ఉంటే ఏం బాగుంటామండి అని అనుమానం చాలా మందికి వస్తుంది. కానీ పంచమ స్థానంలోకి గురుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో పంచమ గురుగ్రహ ప్రభావం ఏళ్ళనాటి శని ప్రభావాన్ని క్లీన్గా తుడిచి పక్కన పడేస్తాం. ఇక్కడ మంచివాడి మంచితనం ఎక్కువగా ఉంది, చెడ్డవాడి చెడ్డతనం తక్కువగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధన తను కుటుంబ స్థానం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాల గురించి చూసుకుంటే ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. కానీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం తెలివితేటలతో, కొంచెం కష్టపడి, మరింత ధైర్యంతో ముందుకు వెళ్తే దురదృష్టవంతులం అంటే మేము అనుకునేటువంటి పరిస్థితి నుంచి అదృష్టవంతులంటే ఎలా ఉంటారో చూపించేటువంటి యోగదాయకమైనటువంటి సమయం ఈ సంవత్సరం తప్పనిసరిగా కుంభరాశి వారికి తప్పనిసరిగా. అంటే ఇది కొంచెం మిరాకిల్ అనుకోవచ్చు కదా గురుగారు, ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా మంచి జరుగుతుందంటే నిజంగా. పంచమ స్థానంలో గురుగ్రహ ప్రభావం, గురువుడికి ముఖ్యంగా 1, 3, 5 స్థానాలు చాలా విశేషమైనటువంటి స్థానాలు. కుంభరాశి నుంచి కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 5వ రాశి అవుతుంది. 5వ రాశిలో ఉన్నప్పుడు వ్యాపారాభివృద్ధి విశేషంగా జరుగుతుంది. కొట్టు తీసేద్దాం, షాపు ఇక మూసేద్దాం, షటర్లు లాకేద్దాం, ఇక మన వల్ల కాదు వ్యాపారం అనుకునేటువంటి వాళ్ళందరూ కూడాను ఇంకో 2-3 షటర్లు కొనుక్కొని కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ విశేషమైనటువంటి యోగం. అంతకుమించి ఏం కావాలి ఇంకా కదా. ఆర్థికంగా సంపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. దాంతోపాటు కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉన్నా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత ఆ చికాకులు కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత చేకూరుతుంది. ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటారు. అలాగే ఆనందం, ఇంట్లో వివాహాది శుభకార్యాలు కూడా విశేషంగా జరుగుతాయి. చిన్న ఫంక్షన్ 1,00,000 రూపాయలతో చేద్దాం అనుకున్న స్థాయికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా ఇంతకాలం, కానీ 1,00,000 రూపాయల ఫంక్షన్కి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత ధనయోగం ఈ సంవత్సరం వీళ్ళకి కలుగుతుంది. అంటే విశేషమైనటువంటి యోగమే కదా. అలాగే విద్యార్థులు కూడా ఉన్నత స్థానంలో ఉంటారు. ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే గణిత శాస్త్రం, వ్యాపార శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యలు చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, CA, MBA ఇట్లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగకారంగా చెప్పుకోవచ్చు. CA కూడా చాలాసార్లు అటెంప్ట్ చేస్తే కానీ తొందరగా పాస్ అవ్వరు. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు CA చదువుకునేటువంటి వాళ్ళు పాస్ అవ్వలేదన్న వాళ్ళు నా దగ్గర రాడు చెప్తా. తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిందే, ముందుకు వెళ్లాల్సిందే, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ యోగం ఉండాల్సిందే, ప్రమోషన్స్ రావాల్సిందే. ప్రైవేట్ పరమైన ప్రభుత్వ పరమైనా సరే ఉన్నతమైనటువంటి ఉద్యోగ కాలంగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే సంతాన విషయంలో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఊరట కలుగుతుంది. తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ రావడం, గర్భం రావడం, చక్కగా సంతాన యోగం కలగడం, మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలగడం, ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా మూలపడిపోతారు కొంతమంది. ఇంక మనం రాజకీయ సన్యాసం చేసుకుందాం, ఇంకొద్దు, మనం చేసినంత వరకు చాలు అని. అలాంటి వ్యక్తులకు కూడా మంచి గుర్తింపు కలిగేటువంటి పరిస్థితి, వాళ్ళ అవసరం కూడా ఉన్నత స్థానంలో ఉండేటువంటి మంత్రులు కూడా అవసరమైనటువంటి పరిస్థితి కలుగు చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. అంటే వాళ్ళు కూడా షైన్ అయ్యి మళ్ళీ లైట్లోకి వచ్చేస్తారు, లైమ్ లైట్లోకి వచ్చేస్తారు మళ్ళీ. అంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకే ఉంటే గట్టిగా కష్టపడే వాళ్ళకి ఇంకెంత ఉంటుంది.
మించి ఉంటుంది. మంచి స్థానం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళ కూడా విశేషమైనటువంటి ధనయోగంగా జరుగుతుంది. ఓకే. పెట్టిన పెట్టుబడులకి రెట్టింపు దశలో తప్పనిసరిగా మంచి లాభాలు పొందేటువంటి పరిస్థితి, కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం, దాంట్లో కూడా ఉన్నతమైనటువంటి లాభాలు రావడం, ఇట్లాంటివి మంచిగా జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు చదువుకున్నటువంటి చదువులకి మంచి మార్కులు, మంచి మార్పు, విద్యార్థుల్లో సద్బుద్ధి, సత్ప్రవర్తన, అలాగే దుర్వ్యసనాల బారి నుంచి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే మంచి సద్గతి కలగడం. ఇంతవరకు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, నన్ను శని బాగలేదు, రాహు బాగలేదు, కేతు బాగలేదు అని చెప్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చుంటారా? కూర్చోరు కదా. ఆయా లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మన చుట్టూ తిప్పుతూ ఉంటారు, మన జీవితంలోకి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళే రాహు, కేతువు, శని. అలాంటి గ్రహస్థితి దూరం అయిపోయినప్పుడు వాటి ద్వారా వచ్చినటువంటి చెడు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి దుస్నేహాలు ఏవైతే ఉన్నాయో, దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటి బారి నుంచి కూడా బయటపడతారు. చక్కగా తెలివితో వ్యవహరిస్తారు అనేటువంటిది చెప్పుకోదగ్గ విషయం. విదేశీ ప్రయాణాలు సంపూర్ణమైనటువంటి యోగం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆనందదాయకంగా ఉంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న రాసుల్లో కష్టకాలంగా చెప్పుకున్నటువంటి రాశి సింహరాశి తప్పితే మిగిలిన అన్ని రాసులు నిజంగా పంచాంగ శ్రవణం చేసేవాడికి ఎప్పుడు కూడాను ఆ రాశి వాళ్ళ గురించి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళ వరకే ఆనందం ఉంటుందేమో, కానీ పంచాంగ శ్రవణం చెప్పేవాడికి అన్ని రాసులు బాగుంటేనే ఆనందదాయకంగా ఉంటుంది. అంతే కదా. సింహరాశి ఒక్కటి బాగాలేదని చెప్పడానికి కూడా బాధగానే ఉంది నాకు. అది ఒక్కడు కూడా బాగుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నాకు అదే సందేహం వచ్చింది గురువు గారు. అన్ని రాశులకి ఓకే మంచి యోగ్యతనే కనిపిస్తుంది, ఒక్క సింహరాశికే కాస్త నెగటివ్ అనేది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంటుంది నాకు. అన్ని రాశులు సర్వే జనా శుభ్నో భవంతు అని చెప్పేదే మా పురోహితం. పురమునకు హితము చేసేటువంటిదే పురోహితుడు కదా. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఆ ఒక్క రాశి బాగాలేదని కించిత్ బాధగానే ఉంది. అని ఈ కుంభరాశి వాళ్ళకు కూడా నేను అంటే పంచాంగం చూడకముందు కూడా కొన్ని గ్రహాల మార్పులు అవి చూడకముందు కూడా కుంభరాశి ఇంకా ఈ నడిచిన ఉంది కదా అనుకునేటువంటి భావంతో ఉన్నవాడిని పంచాంగం ఒకసారి చూసిన తర్వాత నిజంగా నేనే నివ్వెరపోయాను. అంత బాగుంది కుంభరాశి వారికి కూడా. వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు సిద్ధి పొందుతాయి, ఏ మాత్రం కూడా సంశయం లేదు. చక్కగా శివాలయానికి సోమవారం శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు బిల్వాష్టకం ఒక్కటే మాట 4 బిల్వాలు చేతిలో పెట్టుకోండి, ఒక 5 బిల్వాలు చక్కగా బిల్వాష్టకం చదువుకోండి. లేదా అక్కడ చదివితే మీకు తప్పులు పోతాయి అనుకుంటే ఇంట్లో పట్టుకొని చక్కగా బిల్వాష్టకం వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, టీవీ కనెక్ట్ చేసుకోండి, ఎట్లయినా వినండి. యూట్యూబ్లో వస్తే చక్కగా విన్న తర్వాత బిల్వాష్టకం చదివిన తర్వాత ఆ బిల్వాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి సమర్పించండి. ప్రతి సోమవారం మీకు ఉండేటువంటి సకల కష్టాలు కూడా నివారణ జరిగి పరమేశ్వరుడు అనుగ్రహంతో అత్యంత ఐశ్వర్యవంతులుగా మారేటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతుంది. అయితే గురుగారు మరి కుంభరాశి వారికి ఓవరాల్గా బాగుంది కాబట్టి ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పట్టిస్తే మంచిది అంటారు? ఇక్కడ కుంభరాశి వాళ్ళకు కూడాను వాహన ప్రమాదాలు కోసం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి వాహనాలు అంటే వాహన ప్రమాదాలు అనేటువంటిది 2 రకాలు. మనం స్పీడ్గా పోయి బొక్క బోర్ల పట్టడం, మనం నిదానంగా వెళ్తున్న పక్కవాడు కరెక్ట్గా రావాలి కదా. కాబట్టి అలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మన చేతిలో ఉన్నది మనం చేయాలి. పక్కవాడి సంగతి మనం ఏం చేయలేం కదా. మనం విజయవాడ వెళ్తుంటే ఒక బస్సు, ఆ బస్సును ఇంకో బస్సు, ఆ బస్సును ఇంకో బస్సు, ఈ బస్సుకి గుద్దకుండా కంట్రోల్ చేసుకుంటున్నటువంటి కారుని వెనక నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసింది. ఈ బస్సుకి లారీకి మధ్యలో క్రష్ అయిపోయింది. అంటే వీడి తప్పు లేదు పాపం, కారు వాడి తప్పు, కానీ దెబ్బతిన్నది మాత్రం వీడే. లారీ వాడికి ఏం దెబ్బలు లేవు, బస్సులో వాడికి ఏం దెబ్బలు లేవు. దాంట్లో మృతి చెందింది ఎవరంటే కారు వాడు. సో మనం వెళ్ళవలసినటువంటి జాగ్రత్త కూడా మనకు కొంత ఉండాలి, దైవానుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఈ బిల్వాష్టకం చదువుకొని చక్కగా బిల్వాలు పరమేశ్వరుడికి సమర్పించండి. సంపూర్ణంగా ఇలాంటి ప్రమాదాల నుంచి కూడా చక్కగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురుగారు, విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.